ఒరేయ్ అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వరు. మనం ఫాలో అవ్వాలి. ఈ డైలాగ్ వింటే మనకు కమెడియన్ సునీల్ అన్న అప్పట్లో హీరో వేణు యాదికొస్తారు కదా. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ వింటే మాత్రం పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడులా. ఎందుకంటే పవన్ కూడా సేమ్ గంతే. అన్న రూల్స్ పెడతాడు కానీ ఆయన పాటించడు. ముచ్చటేంది అని అంటే కూలీలని పిలిస్తే వాళ్ళను తక్కువ చేసినట్టు ఉంటున్నది. అందుకని ఆ పదం తీసేసి శ్రామికులు అనే పదంతో విలువాలని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. మొన్నట్లో సభ మీద ఓ ఆఫీసర్ను కూడా పిలిచి దీనికి ఇంకేమన్నా పదం చూడమన్నాడు కదా. ఉపాధి ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. ఇక ఈ మాట చెప్పి వారం రోజులు అయిందో కాలేదో పవన్ ఏమన్నాడో చూడు. ఇప్పుడు పని చేయడానికి కూలీ లేరు. ఇట్లా ఒక్కసారి కాదుల్లో రెండోసారి కూడా కూలీలనే అన్నాడు. ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే నిజంగా కూలీలు దొరకట్లేదు మనకి. ఇక ఇప్పుడు ఏమనాలనుల్లా అంతే కదా. అన్న రూల్స్ పెడతాడు అంతే. కాకపోతే ఆయన పాటించడానేనా. కూలీలు అని పిలవద్దని పవన్ కళ్యాణ్ చెప్తాడు, కాకపోతే ఆయన మాత్రం మళ్ళీ పిలుస్తాడా. ఇక ఈ మాటలైన జనం అయ్యో ఇదేందుల్లా చెప్పేటప్పుడేమో అబ్బో కూలీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టే మాట్లాడిండు, ఇప్పుడు ఆయనే కూలీలు అంటుండు కదా అని ముక్కు మీదే లేసుకుంటున్నారు అన్నట్టు. మళ్ళీ ఇవాళ మేడే. ఇక మేడే అంటే యాదికి వచ్చింది. ఇవాళ కొంతమంది శ్రామికులతోని పవన్ మీటింగ్ పెట్టిండు. ఆడ మాట్లాడినకి అన్న మరి పవన్ పేరు వలికేటప్పుడు నాలుక తిరగలేదో లేకపోతే పవన్కు కొత్త పేరు పెడదాం అనుకున్నాడో తెలియదు కానీ పవన్ పేరుని ఏమని పిలిచిండే ఇనోన్రీ. పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాయిలిన్ అన్నట్టు పవలిన్ అని భలే పేరుతో పిలిచిండు కదా నుల్లా. కొంపదీసి పవన్ అంటే అభిమానం ఉన్నదని ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ అని పిలిచిన వాళ్ళు ఇప్పుడు పవలిన్ కళ్యాణ్ అని ఇట్లా పిలిచారు. పేరు మంచుకున్నది కదా అని. మరి అట్లా పిలిస్తే సారుకు నచ్చుద్దో నచ్చదో తెలుసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు